ప్రకాశం జిల్లా కొండపిలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో పంచాయతీలకు డస్ట్బిన్లు, రిక్షాలు మంత్రి డోల బాలవీరాంజనేయ స్వామి పంపిణీ చేశారు. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, శుభ్రమైన వాతావరణంతోనే ఆరోగ్యం సాధ్యమన్నారు. ప్లాస్టిక్ రహిత స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యంగా ప్రజలు భాగస్వామ్యం కావాలన్నారు. గ్రామాల అభివృద్ధిపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. రాష్ట్రం పరిశుభ్రమైనటువంటి ఆఫీస్ ఉండాలి, పరిశుభ్రమైన రోడ్లు ఉండాలి, గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలి. అదేవిధంగా మండలాలు, జిల్లాలు, రాష్ట్రం స్వచ్ఛాంధ్రగా ఉండాలనేది వారి ఆకాంక్ష. ఆ రోజు మనం ఒకసారి చూసుకుంటే ఎక్కడైతే కొండేపులైతే ఆ షెడ్డును తగలబెట్టేశారు, చాలా చోట్ల రేకులు దొంగతనాలు చేశారు. ఇలాగా దుర్వినియోగం చేసే పరిస్థితులు ఉన్నాయి. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది. 3వ శనివారాన్ని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో అన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమాలు తీసుకొస్తూ ఈరోజు తడి చెత్తకి, పొడి చెత్తకి వేరువేరు కలర్లో బిన్స్ ఇవ్వటం, గ్రామాల్లో మనం అవగాహన కల్పించాలి. ప్రతి ఇంటికి పంచాయతీ కార్యదర్శి కూడా ఇది తడి చెత్త, ఇది పొడి చెత్త వేరువేరుగా పెట్టుకుంటే మనం దాన్ని ఎరువుగా చేసేదానికి ఉంటుంది. దాంతోపాటు పొడి చెత్త అంతా కూడా ఈరోజు మనం తీసుకున్నప్పుడు మనం స్వచ్ఛ రథాలు పెట్టాం. వల్ల ఎన్ని వందల మందిని తీశారంటే కుప్పం జిల్లాలో హార్ట్ అటాక్లు, కొన్ని ప్రమాదమైన కేంద్రాల నుంచి ఆ నియోజకవర్గం మొత్తంలో కూడా 600 మందిని అలర్ట్ చేసి కాపాడారు. మీరు హాస్పిటల్కి వెళ్ళండి అని మెసేజ్ పంపించి వాళ్ళు రికార్డ్స్ ట్రేస్ చేసి, అంత గొప్ప పరిజ్ఞానం భారతదేశంలో కానీ ఇతర దేశాల్లో కూడా మన దగ్గర పైలట్ ప్రాజెక్టులు చేస్తారు. దీనికి సహకారం కూడా బిల్ గేట్స్ ఫౌండేషన్ నిధులు ఇస్తున్నారు. అంటే మన పరిసరాల శుభ్రతతో పాటు మన ఆరోగ్యం మనం ఉండాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. 1వ తారీఖున పేదల సేవల పెన్షన్లు. నేను రాత్రి ముఖ్యమంత్రి గారి మీటింగ్ అయ్యే 10:30 అయింది, ఇంటికి వచ్చేసరికి 12:30 అయింది. ఉదయాన్నే పనులు మనం చెరుకుని పోయాను పేదల సేవలో.